హాయ్ ఫ్రెండ్స్, మా ఇంట్లో వినాయకుని పెట్టుకున్నాం. ఇదిగో ఈ విధంగా అయితే మా ఇంట్లో పూజ చేసుకున్నామండి. లాస్ట్ టైం కూడా పెడదాం అనుకొని అసలు మా ఇంట్లో ఇంకా వీలవ్వక పెట్టలేదండి. ఇది ఇలా ఫ్రూట్స్ ఇవన్నీ తీసుకొచ్చి పూజ అయితే స్టార్ట్ చేసినాం. ఇగో 3 రకాల ప్రసాదాలు మాకు మాకు వీలున్నట్టుగా చేసుకున్నామండి. ఇంకా ప్రసాదం టెంకాయ కొడుతున్నాం. చిన్నది కాకపోతే మా ఇంట్లో చిన్న పూజ గది చిన్నగా ఉన్నప్పటికీ కూడా ఇంకా మాకు నచ్చిన విధంగా, మాకు తెలిసిన విధంగా అయితే ఈ విధంగా చేసుకున్నాం. మా అన్న వదిన వాళ్ళు, ఇంకా మా వైఫ్ వాళ్ళ బావ అక్క వాళ్ళు కూడా వస్తే ఇంకా వాళ్ళకి బొట్టు పెట్టి పూజ చేస్తున్నాం. ఆ వెనక గొడుగు వచ్చింది వినాయకుడికి. అసలు చూడగానే ఈ బొమ్మ ఏంటంటే మాకు ఈ విగ్రహం బాగా నచ్చిందనమాట. అందు గురించనే తీసుకున్నాం. ఇది ఇంకా మా రిషి, మా అబ్బాయి బొట్టు పెట్టుకోమంటే అసలు వాడు ఒక మహానాన్న పోయినాడు. సీరా, ఈ తెలంగాణ స్టైల్లో సీరా అంటారు. ఆ స్వీట్, అదొక స్వీటు, పులిహోర, సేమియాలు. సేమియా అంటే ఇక మామూలుగా సేమియానే కదా. త్రీ డేస్ ఉంచి నిమజ్జనం చేస్తున్నాం. ఆ విధంగా ఉంది. ఇంకా ఫోటో, ఇంకా పక్కన హనుమాన్ ఆంజనేయ స్వామి ఫోటో ఒకటి ఉండిద్ది. బ్రహ్మంగారి స్వామిది ఒకటి ఒక ఫోటో ఉండేది. ఇటు పక్క ఫ్రిడ్జ్ మాది. వినాయకుడికి ఇష్టమైన పళ్ళు, యాపిల్స్, బత్తాయి ఇవన్నీ కూడా ఇంకా అలా పెట్టాము మేము. ఇక మా ఇంట్లో అయితే పూజా మందిరం ఈ విధంగా ఉంది. మీరు కూడా ఈ విధంగా పూజ చేసుకునే వాళ్ళు అయితే మా వీడియోకు లైక్ కొట్టండి, షేర్ చేయండి. ఈ తర్వాత నెక్స్ట్ డే రోజు లడ్డు, జాంగిరి, అటుకుల ప్రసాదం, ఇంకా ఇవన్నీ స్వీట్స్ కొన్ని. తర్వాత రోజండి కరంగలి మాల, ఇది మెడలో వేసుకున్నాను, మొన్న తీసుకున్నాను. అది ప్రసాదం దేవుడికి అలా సమర్పించుకోవాలి. ఆ విధంగా అయితే హారతి ఇచ్చి పూజ చేసుకున్నాం. నెక్స్ట్ డే మీరు కూడా ఈ విధంగా పూజ చేసుకున్న వాళ్ళు అయితే అది కైవత్తితో చేసుకోండి. మామూలుగా అగరబత్తీలు ఇవి. మా అబ్బాయి రిషి అయితే గోల చేస్తాడు. కుదిరిగా ఒక చోట ఉండడు. అది మళ్ళీ ఎటో వెళ్తాడు చూసాం. డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. కానీ మేము పూజ చేసుకునేటప్పుడు ఏంటంటే మనం నీట్గా అదే జ్ఞానంలో ఉండి చేసుకోవటమే. వాళ్ళని ఏమంటాం. ప్రసాదం పెడుతున్నాం మళ్ళీ నెక్స్ట్ డే రోజు. ఈ విధంగా లడ్డు ప్రసాదం మళ్ళీ అలా ఇచ్చుకున్న తర్వాత థర్డ్ డే రోజు నిమజ్జనానికి ప్రిపరేషన్స్ ఇవ్వండి ఇవన్నీ. ఇంకా అదేవిధంగా దండలు, మంగళహారతి ఇవన్నీ ప్లేట్లో పెట్టుకొని మా గణేశుని అయితే సిద్ధపరుస్తున్నాం నిమజ్జనానికి. థర్డ్ డే కుంకుమ, ఇంకా ఇవన్నీ ఇక ప్రత్యేకంగా ఈ 3 రోజుల్లో ఏవి తెచ్చినా కూడా వినాయకుని వెంటే తీసుకెళ్ళాలని చెప్పి ఉద్దేశం గురించి, ఇంకా ఎవరైనా ఆల్మోస్ట్ అందరూ అలాగే తీసుకెళ్తారు కాబట్టి ఇంకా మేము కూడా అంతే. మా గణేశుడు అయితే నిమజ్జనానికి రెడీ అయిపోయాడు.
ఇంకా మా ఇంట్లో నుంచి ఇటు బయటకు వస్తున్నాం. వీడియో తీసేది మా వైఫ్ అండి. ఇంకా కొద్దిగా గణేష్ రెడీ అయిపోయాడు నిమజ్జనానికి. బుజ్జి గణేష్ అయ్యా వచ్చేసా. మా ఊరు చివరన ఉన్న కెనాల్ దగ్గరికి వచ్చేసామండి ఇప్పుడు ఇంకా నిమజ్జనానికి. లోపలికైతే దిగనివ్వట్లేదు, పక్కన వాళ్ళు డిపార్ట్మెంట్ పోలీస్ వాళ్ళు ఉన్నారండి. అందు గురించనే ఇంకా మేము లోపలికి దిగలేదు. మామూలుగా నేను దిగుదామని అనుకున్నాను కానీ అక్కడితోనే ఆపేశారు. ఇంకా ఎందుకంటే కొంచెం ఫ్లో ఎక్కువ ఉంది, ప్రెషర్ వస్తుంది కెనాలు, అందు గురించని లోపలికి పోనీయలేదు వాళ్ళు. నిమజ్జనం చేసేసాం. పైకి వస్తున్నా. ఇక్కడ మా వైఫ్ ఇంకా వీడియో తీస్తుంది కదా. ఈ వీడియో నచ్చిన వాళ్ళైతే జై గణేష్ అని చెప్పి కామెంట్ చేయండి.